గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ 50కి లోపలికి వెళ్ళే ముందు గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అయితే డౌ జోన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. S&P 500 స్లైట్లీ నెగిటివ్, నాస్డాక్ 100 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది మనకి. యూరోపియన్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ అండ్ ఏషియన్ మార్కెట్స్కి వస్తే మన గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ -15 పాయింట్స్లో ట్రేడింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. మిడ్ నైట్ 2:45 వరకు ఈ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది గిఫ్ట్ నిఫ్టీది గుజరాత్ స్టేట్లో. మిగతావన్నీ చూసినట్లయితే రెస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ మిక్స్డ్గా నేను చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ప్రజెంట్ నెగిటివ్గా చూపిస్తుంది మనకి. అండ్ యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ ఆల్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ మిక్స్డ్ ట్రెండ్. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికైతే ఇది గ్రీడ్లో చూపిస్తుంది మనకి ఇండికేటరు. సో ఇది ఫర్దర్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి మూవ్ అవుతుందా, లేకపోతే మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యి గ్రీడ్లోనే ఇంకొద్దిగా తగ్గుతుందా అనేది మనం చూడాలి. ఫియర్లోకి వెళ్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి నా ఒపీనియన్ మాత్రం ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ గ్రీడ్కే షిఫ్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్తాను. మార్కెట్ పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాము. ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళే ముందు 15 మినిట్స్ చార్ట్ చూద్దాము. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద కనిపించేది 15 మినిట్స్ చార్ట్. ఇది నిన్న మనము ఏం మాట్లాడుకున్నాము, నిఫ్టీలో ఏం జరగబోతుందని ఏం డిస్కస్ చేసామో ఒక్కసారి చెక్ చేద్దాము. నిన్న నేను మీకు క్లోజింగ్ ప్రకారంగా ఒక నేరో రేంజ్ కాదు, ఒక మంచి రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సపోర్ట్ ఎక్కడ ఫేస్ చేస్తుంది అనేది క్లియర్గా మీకు లెవెల్ ఇచ్చాను. ఈ ప్రజెంట్ ఈ డే క్యాండిల్లో మీరు చూసే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో 26,010 ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒకవేళ హైయర్ లెవెల్స్లో కనుక మార్కెట్ కనుక సస్టైన్ కాకపోతే, లేదా ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తే డౌన్ సైడ్ ట్రేడ్ అనేది పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అది వచ్చేసి 25,900 లెవెల్ వరకు ట్రేడ్ చేయొచ్చు పీ సైడ్ అని చెప్పేసి నిన్న వీడియోలో నేను మెన్షన్ చేశాను. సో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో 26,010 ఆర్ ±10 పాయింట్స్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఈ 26,010 ఏదైతే ఉందో ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయితే, ఎందుకంటే క్లోజింగ్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ క్లోజ్ అయింది, ఒకవేళ కింద ఓపెన్ అయితే మళ్ళీ ఇదే లెవెల్ అనేది రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది. లేదా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి స్లైడ్ అయినా ఈ ట్రెండ్ లైన్ కింద కనుక ట్రేడ్ అయితే ఆటోమేటిక్గా టార్గెట్ అనేది 25,900గా పెట్టుకొని పీఈ సైడే ట్రేడ్ ఉంది అని చెప్పేసి క్లియర్గా మన వీడియోలో మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో. ఎవరైనా మన వీడియో చూడకపోతే దయచేసి నిన్న వీడియో కూడా ఒకసారి రిఫర్ చేయమని చెప్తాను. దానికంటే ముందు వీడియో కూడా రిఫర్ చేయమని చెప్తాను. ఈ లెవెల్ కూడా మనం క్లియర్ కట్గా చెప్పాము. ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది, ఇది సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఓవరాల్గా ఈ గ్యాప్లోనే క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ నిన్నటి వీడియోలో కూడా ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అని చెప్పాను. అండ్ నెగిటివ్ సైడే ట్రేడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను. ఒక్కసారి మనం 15 మినిట్స్ వీడియోకి వెళ్దాము, ఏం జరిగిందో చూద్దాము. ఫస్ట్ క్యాండిలే ఒక సాలిడ్ రిజెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. సో పైన ఈ ట్రెండ్ లైన్ అబౌవ్ మార్కెట్ అనేది హోల్డ్ చేయలేకపోయింది, అంటే సస్టైన్ చేయలేకపోయింది. ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ 15 మినిట్స్లోనే. దాని తర్వాత మార్కెట్ లోవర్ లెవెల్స్కి వచ్చింది. మళ్ళీ 25,900 లెవెల్లోనే ఒక చిన్న బేస్ ఫామ్ చేసింది, కన్సాలిడేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ జోన్ అంతా కన్సాలిడేషన్ జోన్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఈ కన్సాలిడేషన్ జోన్లో కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది మార్కెట్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 50% వరకు రీచ్ అయిందని చెప్పొచ్చు. ఈ రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా ఈ రీట్రేస్మెంట్ ఏదైతే కనిపిస్తుందో మనకి, అండ్ ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ రీట్రేస్మెంట్ ఏదైతే కనిపిస్తుందో, చిన్న పుల్ బ్యాక్ అనేది
అది మనకి ఏం కన్ఫర్మేషన్ ఇస్తుంది డే క్యాండిల్లో చూద్దాము. సో ఇంత లాంగ్ టేల్ వచ్చినప్పుడు దట్టు ఇది ఒక స్పిన్నింగ్ టాప్ లాంటి ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్, స్పిన్నింగ్ టాప్ లాగా ఉంది మనకి. స్పిన్నింగ్ టాప్ అంటే ఏం లేదు, ఒక సపోర్ట్ తీసుకొని ఫామ్ అయిన క్యాండిల్, పైన లాంగర్ విక్, కింద లాంగర్ విక్, మిడిల్లో ఉండే బాడీ చిన్న బాడీ ఉంటే దాన్ని మనం స్పిన్నింగ్ టాప్ అని అంటాము. తెలుగులో చెప్పాలంటే బొంగరం లాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయిందని దీని మీనింగ్. బొంగరం తిప్పినప్పుడు ఎంత స్పీడ్గా ఉంటుందో ఈ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫామ్ అయ్యే క్యాండిల్ ఫార్మేషన్స్ అనేవి ఐదర్ సాలిడ్గా బుల్లిష్గా ఫామ్ అవుతాయి లేదా సాలిడ్గా బేరిష్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, నేను నిన్న మెన్షన్ చేసిన ట్రెండ్ లైన్ 26,010, ఈ ట్రెండ్ లైన్ పైన కనుక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 2 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అయితే పైకి మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక మంచి బుల్ క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ బుల్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్గా తీసుకొని బుల్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ మీకు 26,200 వరకు లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు ఇక్కడ మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ కింద కనుక సస్టైన్ అయిందనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 2 15 మినిట్స్ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ కింద కనుక సస్టైన్ అయితే మళ్ళీ సపోర్ట్ లెవెల్గా ఈ 25,900 లెవెలే ఉంటుంది. అండ్ ఫర్దర్ కిందికి కూడా టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఈ డాట్ లైన్ ఏదైతే ఉందో, అర్లియర్గా మనకు ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ పడింది కదా, లాంగ్ బుల్ క్యాండిల్ వితౌట్ విక్స్. ఈ డాటెడ్ లైన్ జోన్కి కనుక వస్తే లైక్ 25,830 జోన్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ కనుక బేరిష్ సైడ్ ట్రావెల్ చేసి దీన్ని రెసిస్టెన్స్గా ఫేస్ చేసి 26,010 అండ్ దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్ కిందికి కనుక వస్తే మార్కెట్ 25,830 రేంజ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రేంజ్ని కనుక అది టెస్ట్ చేస్తే 101% మంచి బుల్లిష్ క్యాండిల్ పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో క్లోజింగ్ ఆఫ్ ద క్యాండిల్ బేరిష్గానే ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ 25,900 లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే. అలా జరగకుండా ఇదే జోన్లో సస్టైన్ అయ్యి లేదా బ్రేక్అవుట్ కనుక ఇస్తే 26,010 లెవెల్ని బ్రేక్అవుట్ కనుక చేస్తే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అనేది బుల్లిష్ సైడ్ ఉండటానికి అవకాశాలు 100% ఉంటాయి. సో అందరు కూడా ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి, ఏ లెవెల్లో సస్టైన్ అయితే కాల్ సైడ్ ఉండాలా పుట్ సైడ్ ఉండాలా, కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ 1 అవర్ ఎవరు కూడా ట్రేడ్ చేయకండి. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 10:15 తర్వాత ఎవరైతే ట్రేడ్ చేస్తారో లేదా 10:30 తర్వాత ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సేఫ్ ట్రేడ్స్, రిస్క్ తక్కువ ఉండే ట్రేడ్స్ అనేవి దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే 9:15కి మార్కెట్లో జంప్ అవుతారో 10:30 లోపే మ్యాక్సిమం చూస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ చూడొచ్చు లేదా హ్యూజ్ నెగిటివ్ సైడ్ కూడా చూడొచ్చు, అంటే హ్యూజ్ లాసెస్ కూడా ఫేస్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే 9:15 షార్ప్ మార్కెట్లో డైరెక్షన్ అనేది ఎటు సైడ్ ఉంటుందో తెలియకుండా ఎవరైతే జంప్ చేసి ట్రేడ్స్ ఇమీడియట్గా తీసుకుంటారో మార్కెట్ ఓపెన్ అవ్వగానే వాళ్ళు ప్రాబబిలిటీ అనేది లాసెసే ఎక్కువ ఫేస్ చేస్తారు. సో అందరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ 4th డిసెంబర్కి ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంతటితో మన వీడియో ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.